ఇమ్రాన్ అన్న ఒక్కసారి కలిపేయండి అంతే. ఒకసారి నేను ఇమ్రాన్ అన్నతో బైక్ రైడ్ ఎంజాయ్ చేయాలి, అదొక్కటే ఒక కోరిక అడిగిండు. లైఫ్ లో బెస్ట్ మూమెంట్. లైఫ్ లో బెస్ట్ మూమెంట్ మనోడు టెన్షన్ లో ఇంకా నమ్మలేకపోతుండు నేను కలిసిన అని. గిచ్చు అంటుండు. గిచ్చాలా మనిషి లాగానే ఉంటారా ఆయన అని. నేనే ఖుషి అయిపోతా. కూర్చో. సో గైస్ చేలో అనుకుతున్నాయి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్. ఏంటంటే వినోద్ 5 years నుంచి ఇమ్రాన్ కలవాలనుకుంటున్నాడు. నెక్స్ట్ నేను అది కూడా ప్లాన్ చేసిన, వినోద్ తీసుకుపోయి ఇమ్రాన్ అన్న కలిపియాలనేసి. అది ఖచ్చితంగా నేను చేపిస్తాను. నా నెక్స్ట్ ప్లాన్ కూడా అదే. ఇమ్రాన్ అంటే వినోద్ కి చాలా అంటే చాలా ఇష్టము. వినోద్ నువ్వేమన్నా చెప్పాలనుకున్నావు? కోపం కళ్ళలో ఉండాలి, ఇమ్రాన్ అన్న గుండెలో ఉండాలి. సూపర్ సూపర్ నైస్. మీ దాంట్లో ఎంతో మందికి ఎన్నో చేయాలని ఉంటది. ఒకవేళ నన్ను కాంటాక్ట్ అయినా సరే నేను వాళ్ళ కాంటాక్ట్స్ అయినా ఇస్తాను, లేకపోతే మీ అంతా మీరు డైరెక్ట్ వచ్చి కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. నేనేం ప్రాబ్లం. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. చెప్పు వీడియో ఏంది ఈ రోజు స్పెషల్ వీడియో అన్నమాట. స్పెషల్ వీడియో మన ఒక లాస్ట్ టైం ఒక పర్సన్ ని మనం కలిసాం అనమాట, వినోద్ అని చెప్పేసి. అతను వచ్చేసి హ్యాండిక్యాప్. ఎన్ని రోజులు అవుతుంది విజయ్ మనం కలిసి? ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. 2 months అయిపోయింది. ఏంటంటే ఇమ్రాన్ కి పెద్ద ఫ్యాన్. బేసిక్ గా ఇమ్రాన్ అంటే కలవాలి అనేసి చాలా మందికి ఉంటది. అందరిని అయితే కలిపేయలేము, మాతో అయినంత వరకు అయితే మేము ట్రై చేస్తాము. సో ఈ వినోద్ అనేది ఏంటంటే కొంచెం స్పెషల్ పర్సన్. ఎందుకంటే మీకు కల్పించినాక మీకే అర్థమవుతుంది అని మనం అయితే వెళ్ళిపోతామా. మనోడైతే హ్యాండిక్యాప్. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ ఆర్ఫనేజ్ లో ప్రజెంట్ వచ్చేసి చూస్తే ఇక్కడ లాకేష్ ఉంది. మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. సో గైస్ మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మేము ఒక మంచి పని ఎంజాయ్ అని కాదు, ఒక ఎమోషనల్ ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక అతని డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాం మనం. ఇక్కడైతే చాలా మంది ఉంటారు హ్యాండిక్యాప్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. దీని గురించి మేము ఇంతకు ముందు క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాము. హాయ్ వినోద్, ఏం చేస్తున్నావు? ఎట్లుంది హెల్త్ కి? అంత ఓకేనా? సో మేము చెప్పినాం కదా, ఈయననే మా స్పెషల్ గెస్ట్. ఈయనకి ఏంటంటే ఇమ్రాన్ అంటే ఫుల్ అట్లా వాల్ పేపర్ కూడా అదే ఉంటుంది. ఫ్యాన్ ని నేను చూసిన అంటే వినోద్ నే చూసినాను బై ఇమ్రాన్ విషయంలో. అయితే వినోద్ కి ఏంటంటే ఒక్కసారి ఇమ్రాన్ ని కలవాలని ఎప్పటి నుంచో ఒక డ్రీమ్. కలవాలని డ్రీమ్. సో ఆ డ్రీమ్ ని మేము ఎట్లా నెరవేరుతున్నాం అంటే అన్నతో బైక్ రైడింగ్ వెళ్తున్నాం ఇవాళ. చూడండి, లాస్ట్ టైం మాకు షేర్ చేసుకుంటాం అన్న. తను ఒకసారి బైక్ మీద ఎక్కి నేను ఒక్క ట్రయల్ చేయాలని చెప్పిండు, ట్రయల్ కొట్టాలని చెప్పిండు. అదే ఆయన డ్రీమ్. చెప్పు వినోద్, నువ్వు చెప్పు. అన్న రియల్లీ దేవుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో వినోద్ ఎట్లా వెళ్దామా మరి? ఇప్పుడు ఇంకెవరికైనా చెప్పాలా ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తున్నాం అనేసి? పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలా ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి? వెళ్ళిపోమా డైరెక్ట్. ఓకేనా? మన ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. నాకు అన్నీ కాదు, అంతేనా? అన్న దగ్గర కలిసిన తర్వాత అగ్గిస్తావా? అగ్గు ఒకటేనా?
ఇంకా సో గైస్ చూసారు కదా సో అదే అనమాట ప్రేమ చూడండి వాల్ పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది మళ్ళీ వీడియో మనము డైరెక్ట్ ఇమ్రాన్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. ఆనందం వేరే ఆనందంలో నీకు మాటలే వస్తలేవు. వచ్చినప్పుడు మస్తు మాటలు మాట్లాడినావు, ఇప్పుడు ఇమ్రాన్ దగ్గర పోతే మమ్మల్ని మర్చిపోతే ఇమ్రాన్ చూస్తే మేము కనిపించాం నీకు. మెల్ల కింద 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 చూసుకో మెల్ల మెల్ల మెల్లగానా సో చూస్తారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అట్లుంటది అనమాట. అంటే అన్న ఉట్టిగా కమాయించలే పేరు, చాలా అన్న కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిండు. ఇంతమంది ఇష్టపడుతున్నారు అంటే ఉట్టిగానే కాదు. సో మనోడు రియాక్షన్ డైరెక్ట్ బాయ్. సో గైస్ అన్న అయితే అన్న కార్లో వస్తుండు. సో మేమైతే ఇంకో కార్ తీసుకొచ్చాం అనమాట సామాన్ అది. సో సామాన్ కార్లో మనం తీసుకొని మనం వెళ్ళిపోదాం సీదా ఇమ్రాన్ అన్న దగ్గరికి. నీకు ఎట్లా కంఫర్ట్ ముంగడ కూర్చుంటావా? నేను కూర్చుంటా, నేను కూడా కూర్చుంటా. ఏమన్నా ఇది మా ఇద్దరం పక్క పక్కనే దా కూర్చో. మంచిగా దిగో. అన్నకి నీకు ఇష్టం వచ్చిన టైం ఉంది నీకు ఆడ, నువ్వేం చేస్తావు అన్నతో సరేనా? నువ్వు అన్నతో మాట్లాడతావా మనం చెప్పుకుంటావా ఏందంటే అది ఓకేనా? అన్నయ్య హ్యాపీగా ఉండే. మీరు హ్యాపీగా ఉంటా నా హ్యాపీగా ఉంటారు ఓకేనా? సో గైస్ సో గైస్ ఫైనలీ మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. దగ్గరకు వచ్చేసినాం. సో మనడు కూడా బ్లాగ్ చేస్తుండు, ఫుల్ హ్యాపీగా ఉండు. అండ్ అన్న అన్న చెప్పు చూస్తుంది కదా మనం ఎక్సైట్మెంట్ మొత్తం. అప్పుడు అయితే వినోద్ బాగా మాట్లాడతాడు, ఇప్పుడు అసలు మాట్లాడతలేడు, మాటలు వస్తలేవు. లాస్ట్ టైం మాకు చాలా అయిపోయింది మాటలు. సో అన్న అయితే రాగానే అన్నతో మాట్లాడిపించి ఒక చిన్న రైడ్ కి అయితే ఈ వీడియోలో మనం అయితే కృషి చేస్తున్నాం అనమాట. హ్యాపీగా ఉండు. సో గైస్ అన్న కూడా ఫోన్ చేసినాం అనమాట. సో అన్న కూడా వస్తుండు, అన్న వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఫైనల్ అన్న అయితే వచ్చేసిండు. పెద్ద ఫ్యాన్ అన్న అంటే చచ్చిపోతాడు. అరే ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఒకటి కదా. అరే ఏడో ఒకసారి నార్మల్ గా మేము శివర్ అయితే మొత్తం ఆయన ముందు నుంచి అయిపోయింది అగ్గిస్తానే అన్న రాగానే ఫస్ట్ అన్న బైక్ రైడింగ్ వెళ్దాం. అన్నాడు. దా కూర్చో పోదాం, దా ఎక్కువ పట్టుకో, ఎక్కి పట్టుకో. ఏం వీడియో తీసుకుంటా? ఈ వీడియో పెడతా నేను, ఈ వీడియో పెడతా మొత్తం. సో గైస్ చూడండి, వాల్ పేపర్ కూడా నాదే. దా కూర్చోదా, బండి పైన కూర్చో, పట్టుకో. ఇడుస్తున్నాను అన్నాడు. అరే 5 నిమిషాల్లో వస్తున్నావు. కూర్చో. కూర్చోగలుగుతా ఒక్కరిని లేపాలా? మళ్ళా సార్. సో గైస్ అక్క ఇంకో బండి తీసుకోద్దా? ఎట్లా అనిపిస్తుంది?
సో గైస్ రైడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. లెట్స్ గో జానీ. ఆడియో ఎక్కడి ఆడియో 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 ఎట్లా అనిపిస్తుంది నీకు? అన్న అడుగుతుంది ఎట్లా అనిపిస్తుంది? గట్టి పట్టుకో నాకు పట్టుకో. ఫోన్ చూసి మాటలు వస్తలేవన్నా? పోయినప్పుడు చాలా మాట్లాడాడు, ఇప్పుడు అసలు మాటలు వస్తలేవు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఇట్లా చాలా మంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వీడియోలు చూస్తారు. నాకు ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తారు. అరే నేను ఆర్ఫనేజ్ లకి అట్లా పోతుంటాను కదా, చాలా మంది ఇట్లా కలవాలి, ఒక్కసారి అన్నం కలవాలి మా డ్రీమ్ అని చెప్తుంటారు. కాకపోతే నేను చూసినంత మటుకు వినోద్ బాగా చెప్పిండు, ఇట్లా నేను కలవాలి, నా డ్రీమ్ లైఫ్ డ్రీమ్ ఒక్కసారి బైక్ మీద పోవాలి, అన్నతో రైడ్ పోవాలని చెప్పిండు. లాంగ్ డ్రైవ్ నేను తీసుకోతాను, ఫామ్ హౌస్ తీసుకోతాను. అప్పుడు మాట ఇచ్చిన, నేను నిన్ను అడగకుండానే మాట ఇచ్చిన, నేను అన్నతో బండి మీద తీసుకోవతా అనేసి. నాకు వేరే పని ఉండే, ఆ పని ఆపుకొని అసలు నేను బయట పోయేడుండే. ఇక 3-4 days నుంచి పోస్ట్ పోన్ అవుతుంది. సో ఇవాళ ఎట్లయినా శ్యామ్ అన్నాడు, నేను పోయి ఎట్లయినా జల్దీ తీసుకొని వస్తా, చీకటి కాకముందే తీసుకొని వస్తా అంటే సరే అని చెప్పి తీసుకొని వచ్చి థ్యాంక్ చెప్పు శ్యామ్ అన్న. నేను నీకు థ్యాంక్ చెప్పాలా? ఇట్లుంటే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి కూడా మేము హ్యాపీ పెట్టగలుగుతున్నాం, అది ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కసారి కొంచెం మీరు ఓరి అరే మంచి డాన్స్ ఆడుతున్నా చేస్తున్నాడు అప్పటి నుంచే లేదు చూసి ఇప్పుడు వచ్చింది. చలో 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 నాకే నేనే ఖుషి అయిపోతా. నిన్ను అడగకుండా మాట ఇచ్చిన వినోద్ కి బైక్ మీద అన్నతో ఎక్కించి ఇప్పిస్తా అని, మళ్ళా ఫుల్ఫిల్ చేస్తానా చేయనా అనుకున్నాను, కానీ వినోద్ డ్రీమ్ ఏమో కానీ నా డ్రీమ్ తీరింది ఈరోజు. సో గాయ్స్ ఫైనలీ ఎట్లా అనిపించింది రైడ్ అన్నతోని? మాట్లాడితేనే తెలుస్తుంది అన్నకి, మాట్లాడకపోతే తెలియదు. ఇదే నీకు మంచి ఛాన్స్, మళ్ళా చెప్తున్నా నీకు. మాట్లాడు, ఏదున్నా సార్ ఇప్పుడే మాట్లాడు, మళ్ళీ మాకు ఫోన్ చేసి అడుగు. నీకేం కావాలి? నీకేం కావాలో ఇప్పుడే అడుగు. హ్యాపీగా ఉన్నాయి. నేను హ్యాపీగా ఉండాలా? మీరు ఎట్లయినా హ్యాపీగా ఉంటా. నీకేం కావాలి చెప్పు. ఏడా ఉండేది ఆర్ఫన్స్ ఏడా రావాలా? నేను ఏడాది నాలపల్లి. ఈడ కూర్చో కూర్చో. సో గైస్ చేలో అనుకుతున్నాయి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరు లేరా అనగానే ఎట్లా అనిపించింది. ఇవాళ వచ్చేసి అమ్మ గుర్తొస్తుందని. యాక్చువల్లీ వాళ్ళ నాలపల్లిలో ఆర్ఫనేజ్ లో ఎవ్వరు లేరు, మనం ఒక్కడే ఉన్నాడు. ఆర్ఫనేజ్ లో చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఎక్కడక్కడ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఉన్నప్పుడు.
ఇలా చాలా మంది ఉన్నారు మన గురించి హాయ్ 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 ఎవరు మీరెవరు అచ్చా అచ్చా మంచిగా చూసుకో మనం ఎవరు లేరు అంటే ఎట్లా అనిపించింది మనకు అందరు ఉన్నాక కూడా మనము కేర్ చేయము చాలా మందికి అయితే నేను పట్టుకోగానే అమ్మ గుర్తొస్తుందని అక్కడ నువ్వు అన్న గురించి ఇంకా చెప్తావు కదా, మాట్లాడు అన్న. నీ గురించి కొన్ని మంచి ఏమంటే డైలాగులు రాసినారు నార్మల్ గా. ఖుషి ఖుషి అన్న ఇప్పుడు వీళ్ళే అంతే ఆర్ఫన్స్ లా మనోడు ఉన్నాడు, మన ఫ్యామిలీ లేదు. ఒకటేసారి మనకు చూడంగానే చాలా ఎమోషనల్. నాకు అప్పుడే నాకు ఎట్లనే అనిపించేసింది, గైస్ ఉన్నప్పుడే మన ఫ్యామిలీకి మనం మంచిగా చూసుకోవాలా. అంటే నీకు నువ్వు హ్యాపీగా ఉన్నా? హ్యాపీగా ఉంటాం, మీరు అందరు ఉన్నా కదా హ్యాపీగా ఉంటాం. ఇవాళ మస్తు హ్యాపీ నేను నువ్వు కలిసినందుకు. మామూలుగా ఏదైనా ఆఫీస్ కి వెళ్తే మాకు అజ్జే ఇజ్జే అని చెప్తారు కదా, వినోద్ అయితే ఒకటే, నాకేం వద్దన్న, నాకేం చేయకండి, ఇమ్రాన్ అన్న ఒక్కసారి కలిపేయండి అంతే. ఒకసారి నేను ఇమ్రాన్ అన్నతో బైక్ రైడ్ ఎంజాయ్ చేయాలి, అదొక్కటే ఒక కోరిక అడిగిండు. 4 years ఏమన్నా 4 years డ్రీమ్. లైఫ్ లో బెస్ట్ మూమెంట్. లైఫ్ లో బెస్ట్ మూమెంట్. మనోడు టెన్షన్ లో ఇంకా నమ్మలేకపోతుండు నేను కలిసినా అని. గిచ్చాలా ఓకే, మనిషి లాగానే ఉంటారా ఆయన అని. ఇమ్రాన్ అన్న నీ ముంగడు కళ్ళ ముంగడ దేవుడు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు ఇక్కడ? ఆర్ఫన్స్ లో. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? 5 years నుంచి ఉందంట. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయనకి ఏం వస్తలేవు మాటలు, నేను చూసినాక ఆయన నమ్మలేకపోతుండు. నార్మల్ టైం లో ఫుల్ మాట్లాడతాను. వేసుకుని ఇప్పుడు నాకు టైం పాస్ చేసి నన్ను వేసుకుంటున్నా ఒకటే. రాదే టీపీ. ఇప్పుడు 4 years నుంచి ఉన్న డ్రీమ్ కదా, ఒకటేసారి ముంగడ రాగానే మనోనికి ఏం అయితలేవు, మాటలు వస్తలేవు. చెప్పు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పు. బాత్రూమ్ వస్తాను చెప్పు. అయితలేదు విజయ్ ఆయనతో. మనకి ఎన్ని చెప్పిండు తెలుసా అన్న, బాత్రూమ్ స్నానం అన్నీ నా ప్రాణం అంటాడు. నేనేం ప్రాణం. మస్తు రాసిండు. వెరైటీ ఉంటుంది. మనం మస్తు రాసిండు, మస్తు వస్తలేవు ఆయనకి టైంకి. మాట్లాడానికి వస్తారు టైం. నేను చూసినా ఆనందంతో ఏం మాట్లాడుతున్నాడు మనిషి. ఇగో కేక్ వస్తుంది మనిషికి. నన్ను వేసుకున్నావా ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుతుంది. మాట్లాడు అన్న. దేవుడు పలకానికి ఆడలే. సరే పలుకనికి అయితలేదు. నేను అప్పుడు దాకా ఆ ఫ్యామిలీతో మాట్లాడతా. ఇంకా ఫ్యామిలీ ఉంది వాళ్ళతో. నువ్వు జస్ట్ కూల్ గా రిలాక్స్. అప్పుడు దాకా రిలాక్స్ గా కూర్చో. నువ్వు కొంచెం టైం తీసుకొని నువ్వు ఏమేమి దేవుడు. ఆయన దేవుడు కాబట్టి మనం ఇంత కొట్లాడతాం కదా ఆయన వాళ్ళనికి. నువ్వు ఏదో కన్నా కూడా ఏడుస్తాడు మళ్ళీ నేను చూసి మళ్ళీ అన్ని ఏడుస్తాడు. ఇంకేమన్నా చెప్పాలనుకుంటావా? అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడతలేవు మరి. అన్నమే ప్రాంక్ చేసాము. దేవుడి మీద ప్రాంక్ చేసాము. బరాబర్. మా టీంలో ఉంటావా అన్న టీంలో ఉంటావా?
అన్న గుండెల్లో ఉంటా. అన్న టీం ఎందుకన్నా అందరం ఒకటేగా. అంటే రివెంజ్ లకి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పాత టీం కొత్త టీం మొన్న నువ్వు వీడియో చూసినావు కదా, ఇప్పుడు నువ్వు పాత టీంలో ఉంటావా మా టీంలో ఉంటావా కొత్త టీం? అనవసరం ఓడిపోయి ఉండొద్దు. అన్న టీం ఓడిపోతుందంట. యుద్ధానికి సిద్ధమా? ఖాళీ బాగున్నాయి. అదే సరిగా ఒక మంచి పాట వాడు అన్న కోసం ముందడు. నీకు వచ్చిన వాడు మంచి అయిన వాడు. ఇంకో 5 minutes టైం. 5 minutes టైం. 5 minutes టైం కదా. సరే అప్డేట్ ఉండు కొంచెం మనిషి అంటుడు. నేను పోతున్నా. బాయ్ బాయ్. రాకు నా దగ్గర. మంచిగా కానీ చాలా చాలా ఎంటర్టైన్మెంట్. అన్నం చూడగానే కొంచెం ఎమోషనల్ అయ్యిండు. అమ్మ నా గుండెకాయ అన్నవా సామాను అర్సనా. నువ్వు అర్సనా భయం అవుతున్నా. అన్నాడు సంగతి భయం అవుతుంది. ఏమంటాడా టీమ్ లో అందరికంటే హుషారు ఎవరు? బబ్బడు ఐజా కట్టప్ ఓవర్. అన్ని కోటు నాకు లేట్ గా అర్థమైంది. నెక్స్ట్ మోసం చేసేది ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? నేను కాదు అలా నేను మాట్లాడినందుకు అది ఇక్కడ కాదు. అమ్మాయిలలో నీకు ఎవరు మంచిగా అనిపిస్తారు? అక్క. ఏ అక్క? ఏ అక్క టీమ్ లా వస్తప్పుడు అరికా అని చెప్పిన మంచిగా చేస్తున్నావు. సైలెంట్. నెక్స్ట్ ఎవరు మోసం చేసేటోళ్ళు? మంచి పాట ఆడదా. ఒక మంచి పాట నాకు వస్తుందా? కొన్నంత షో అది వాడు. అమ్మ సాంగ్ వాడు. అమ్మ సాంగ్ వాడతాడు. పాడతాడు. ఇందాక వాడిండు వాడు. స్టార్టింగ్ ఏమంటది పాట? స్టార్టింగ్ అమ్మా అమ్మా ఏం మజాగా మాట్లాడినా. దొరికినావు. పాడు పాడు నువ్వు పాడు నువ్వు పాడు. పాడు. ఇది మైక్. పాడు. మాట్లాడాలి. మాటలు వస్తలే. పాట పాడమంటారు. పాట పాడు. పాడు జల్లి పాడు గజాలా పాడు. మీకు ఎట్లా కలిసిండు? మేము లాస్ట్ టైం ఒకటి పోస్ట్ కి మెసేజ్ చేసిండు. కామెంట్ పెట్టినా ఎవరికి? నీకా? ఇద్దరికి పెట్టిండు. కొమరం పులి. ఇది 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 పిల్లి. అరే కడి చేసినావు అనుకో
కటింగ్ వద్దు ఇగో ఇగో అయ్యా పాడుగా చాలా ఉండండి నా సిగ్గేస్తుంది. చెప్పు ఇంకా హ్యాపీయా? నెక్స్ట్ ఏంది? లాంగ్ డ్రైవ్ పోదామా? అరే ఇగో మనకి భయం అవుతుంది. ఏం చెప్తా నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ మనం ఏం నెక్స్ట్ ఛానల్లో ఓవర్ మంచి వర్క్ చేస్తారు అంటే ఇంకా నెక్స్ట్ దీంట్లో చూడు కదా విజయ్ అన్న ఈయన నేను అమ్మాయిలు ఎంకలు పోతాడు. దీంట్లో అన్నకు నాకు మంచి ఎవరు చూసుకుంటారు? నా పేరు చెప్పక అట్లా చెప్పినా గుర్తొస్తా కదా. ఉన్న లాభం లేదంట. నీతోనే ఫ్రీ ఉంటున్నాడు. ఇట్లాంటి ఒక ఛానల్ పెట్టాలా? ఇట్లా దాన్ని కలవాలా? చెప్పులు వేసుకో చెప్పు మంచిగా గట్టి చెప్పు. బాత్రూమ్ లో వేస్తారు నీళ్ళు. బాత్రూమ్ లో స్నానం అన్నీ నా ప్రాణం. బాత్రూమ్ లో స్నానం అన్న నా ప్రాణం అంట. చెప్పులు వేసుకో అన్న అంటే భయం అవుతుంది. అందుకే ఫోన్ తీసుకున్నా అమ్మను. అరే వద్దారా దండం పెడతా వద్దారా అసలు కూడా చెప్తా. మంచి బాగా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్. నా ముద్దుల బా సరే ఉన్నా ఇంకా అందులో చెప్పాలా? సో ఇట్లా ఎవరైనా ఉంటే మాకు మెసేజ్ చేయొచ్చు. ఇప్పటికెళ్ళి ఒక సపరేట్ ఛానల్ పెట్టి వీళ్ళకి అందరికి పంపిస్తా. నేను కూడా వస్తా వీలైతే. మేము ఇట్లా అందరికి మా వల్ల చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే మేము ఇంకా చాలా హ్యాపీ. లైఫ్ లో ఒక అచీవ్మెంట్ అంటే వీళ్ళకి కృషి చేయడం ఇంకో అచీవ్మెంట్. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడే చాలా నేను ఫస్ట్ టైం ఇంత హ్యాపీ ఫీల్ అయినా. సో గైస్ సో గైస్ ఇంకా చాలా థ్యాంక్స్. మా ఛానల్ వల్ల చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఖచ్చితంగా కలుగుతాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.